దుర్మార్గమైన ఈ బడ్జెట్ అని చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యుడు ఉప్పల్ ప్రజల ముద్దుబిడ్డ వాస్తవానికి కూడా లక్ష్మారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బీసీ వీళ్ళకు జరిగిన విషయం రేవంత్ రెడ్డి 2026-27 బడ్జెట్ని ఏ విధంగా బడ్జెట్ చెప్పినారు, చెప్పే మాటలు ఏ విధంగా ఉన్నాయి, బడ్జెట్ ఏ విధంగా అమలు పరిచినారు, బీసీలను ఏ విధంగా మరోసారి మోసం చేసినారు, ఆ విషయంపై నాకు తెలిసిన వాస్తవాలు మీ ముందు పెడతాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్న బీసీ బిడ్డలు అంటే 4.5 కోట్ల జనాభాలో 2.5 కోట్ల పైచిలకు బీసీలో ఉన్నాం. మేమెంతో మాకంతా రాజ్యాధికారంలో పరిపాలనలో అన్ని వనంలో మాకు రావాలని సామాజిక తెలంగాణ మాకు వస్తుందని ఈ రేవంత్ రెడ్డి గారు స్వయంగా అతను కూడా ప్రభుత్వం రాకముందు గద్దెలెక్కడానికి చేసిన ప్రభావాలు చాలా ఉన్నాయి. 42% రిజర్వేషన్ చేస్తా అని చెప్పినాడు, అవి ఏం చేసినాడు? 1,00,000 కోట్లతో బీసీ బడ్జెట్ ని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను ఆర్థిక సహాయం అందరికీ కూడా మేలు చేస్తుంది, ఈ బీసీలను మేలుపడతామని చెప్పిన ప్రగల్భాలు పలికినాడు. కానీ 3,24,00,000 కోట్ల బడ్జెట్ తెలంగాణ ఈ రాష్ట్ర బడ్జెట్ 3,24,00,000 కోట్ల బడ్జెట్ ని కేవలం తెలంగాణ బీసీ బిడ్డలు 56% ఉన్న బీసీ బిడ్డలకు కేవలం 3.8% ఇచ్చిండు. 12,511 కోట్లు అంటే లక్షల బడ్జెట్ ని కేవలం 100ల ఇవ్వడం ఇది ఒక మోసపూరితం. బీసీ బిడ్డలకు, బీసీ నిరుద్యోగులకు, బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక బీసీకే కాదు ముఖ్యంగా బీసీలో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అక్కడ మోసం చేశాడు. నిరుద్యోగులకు క్యాలెండర్ ని ఇయర్కి ఇంత ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అక్కడ మోసం చేశాడు. 100 కోట్లు బడ్జెట్ కేటాయిస్తానని చెప్పేసి కేవలం 12 కోట్లనే బడ్జెట్ కేటాయించి మోసం చేశాడు. ఈ మోసాలని ఎండగట్టాలి, ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈ రేవంత్ రెడ్డి కేవలం మాటల మరాఠీ, కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మనకు కాదు, ముఖ్యమంత్రి కేవలం ఢిల్లీ పాలకులకు, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఈ ధనాన్ని తెలంగాణ ప్రజలని సొమ్ము తీసుకెళ్లి మూటలుగా అప్పగించేసి కేవలం మాటల మరాఠీతో మాటలు చెప్పుతున్నాడు కానీ చేతల్లో ముందుకు పోతలేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ అందరూ చెబుతున్నాయి. కేవలం 12 లక్షలు 12,000 మందికి 12,000 కోట్లు ఇచ్చి 20,000 కోట్లు ఇస్తానని చెప్పేసి బీసీ రద్దు చేసినారు. ఈ రోజు మా నిరుద్యోగ శాసనసభ్యులు జేఏసీ మేడం వచ్చినారు, ఝాన్సీ గారు కూడా వారు కూడా దావేదని చెప్తున్నారు. మా నిరుద్యోగులకు సప్లైన్ చేస్తున్నారు, ఉద్యోగ సప్లైన్ పెట్టలేదు, క్యాలెండర్ ఇస్తానని చెప్పినారు. ఉద్యోగుల భర్తీ గురించి ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆయన నెరవేర్చలేదు. ఇక్కడ బీసీలనే కాదు ఎస్సీ బీసీలను ఎస్సీలను కూడా 10,000 కాదు మీకు దళిత బంధు 12,000 ఇస్తానని చెప్పేసి మోసం చేస్తున్నారు. అంటే రైతాంగాన్ని మోసం చేసినాడు. మీకు 10,000 కాదు నేను 15,000 ఇస్తానని చెప్పినాడు. రైతు కూలను మోసం చేసిన రేవంత్ రెడ్డి అంతెందుకు కన్నంగానే కన్న పిల్లకు ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారు కేసీఆర్ కిట్గా పుట్టిన పసిగుంద నుంచి 12 ముసళ్ళ దాకా గౌరవంగా వాళ్ళందరినీ కూడా కుటుంబ సభలో కాపాడుకున్న సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు. పూర్తిగా సంక్షేమాన్ని గాలి వదిలిన ప్రభుత్వం అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఈ బడ్జెట్ చూస్తే, ఈ బడ్జెట్ కేటాయింపు చూస్తే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపైన ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం మేమందరం కూడా వ్యతిరేకించి ఇది సమాజానికి తెలియాలి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి. ఈ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు మాట చెప్పారు, పని చేస్తారు. ఇక్కడ ప్రాంతాన్ని కూడా మోసం చేస్తారు రేవంత్ రెడ్డి. బడ్జెట్లో 60% పైన హైదరాబాద్ ఒక వనరులు ఉంటాయి, ఇన్కమ్ సోర్స్ ఉంటాయి, కానీ కేటాయించింది ఏమీ లేదు. కేవలం ఒక మూసీ నాగా పెట్టుకొని దాని మీద బడ్జెట్ కేటాయించారు. అంటే ఇక్కడ ప్రాంతాన్ని మోసం చేస్తున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు. కేవలం అతను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ఢిల్లీకి గులామైనాడు. అంతెందుకు దుర్మార్గము 2.5 సంవత్సరాలు అవుతుంది ఆ గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ముఖ్యమంత్రి ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే, రెవెన్యూ ఆర్థిక మంత్రి ఆయనే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే, ప్రతి 4 పోర్ట్ఫోలియోలు దుర్మార్గం. అంటే
ప్రభుత్వం నడపడంలో నిర్లక్ష్యమైంది, పరిపాలన విధానంలో పూర్తి నిర్లక్ష్యమైంది అని చెప్పడానికి ఈ 4 పోర్ట్ఫోలియో ఒక ముఖ్యమంత్రి ఉన్న చరిత్ర కూడా రేవంత్ రెడ్డిదే. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలందరం కూడా ముఖ్యంగా ఉప్ప నియోజకవర్గంలో లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఈ యొక్క అనాలని చూపించి రేపు జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వారి నిరసనగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించుకొని భారీ ఎత్తున 3 కార్పొరేషన్లు కూడా బీఆర్ఎస్ జెండాని ఎగరేయడానికి మేము ముందే చెప్తాము. ఈ మద్దతు పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ రేపు వచ్చే ఓట్లలో అందరూ కూడా గెలిపించడానికి అవకాశం ఇస్తూ ధన్యవాదాలు.